లో చిల్లీ చికెన్ ని ఇలా చిటికెలో తయారు చేసేయండి. బోన్లెస్ చికెన్ లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ ని, 1 టీ స్పూన్ సోయా సాస్ ని, 1 టీ స్పూన్ వరకు వెనిగర్ ని వేసి మొత్తం చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని, 1 టీ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఒక ఎగ్ ని బ్రేక్ చేసుకోండి. ఇదంతా చక్కగా కలుపుకొని 30 to 40 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకొని చికెన్ పీసెస్ ని 1 by 1 ఆయిల్ లో డ్రాప్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వీటిని ఇలా వేయించుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి. మరొక పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ ని వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని, పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకొని ఆనియన్స్ ని, క్యాప్సికమ్ ని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటిని చక్కగా వేయించుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ని, 1 టీ స్పూన్ సోయా సాస్ ని, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ని, 1 టీ స్పూన్ టమాటో సాస్ ని కూడా వేసుకొని దీనంతటిని 2 నిమిషాల పాటు వేయించుకోండి. 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని ఇలా వాటర్ లో కలిపి ఇందులో వేసుకోండి. దీనంతటిని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకోండి. హై ఫ్లేమ్ లో 2-3 నిమిషాల పాటు చక్కగా సాట్ చేసుకొని ప్లేట్ అవుట్ చేసుకోండి.